ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్తో అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. మన దాయాది దేశంతో ఎప్పటి నుంచో కూడా మనకు ఉన్నటువంటి పోరు నేపథ్యంలో కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మొదటిసారి ఆ ఘటన తర్వాత ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అయితే చాలామంది ఆడియన్స్ డైరెక్ట్గా స్టేడియంకి వెళ్ళి చూస్తామన్న ఆసక్తి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. కానీ ఇండియాలో చాలామంది ఇండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందనేటువంటి ఉత్కంఠలో చాలామంది ఉంది. అసలు ఇండియా టీంకి సంబంధించి ఎలా ఉండబోతుంది, పాకిస్తాన్ టీం వాళ్ళ బలం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అద్వైత్, హీజ్ క్రికెట్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్. హాయ్ అద్వైత్. హాయ్ హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, వెరీ గుడ్. ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక తెలియని ఒక జోష్ వస్తుంది. మెయిన్గా మన ఇండియన్స్కి కావచ్చు, క్రికెట్ అంటే అది ఒక పిచ్ అనమాట. మిగతా వరల్డ్ మొత్తంలో చాలా గేమ్స్ ఉన్నా కూడా ఇండియాకి క్రికెట్ అంటే అది ఒక పిచ్చి. అందులో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి నీ వ్యూ ఎలా ఉంది ఈరోజు మ్యాచ్కి సంబంధించి? అంటే ఈ రోజు మ్యాచ్ కి ఇప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఆఫ్టర్ ద పహల్గమ్ అటాక్, అవన్నీ పొలిటికల్ టెన్షన్స్ అయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు ఆడినప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మార్చ్ లో ఆడారు కలిసి, అవును. కానీ అదంతా పొలిటికల్ టెన్షన్స్ అయ్యే ముందే అంతా ఆడారు. బట్ నౌ లుకింగ్ అట్ సిచ్యువేషన్స్ అదంతా చూస్తే దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇంకా ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు బాయ్కాట్ ద మ్యాచ్. ఇంకా కొంతమంది అయితే నేను మ్యాచ్ అయితే చూడట్లేదు, కానీ ఎట్లా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ రైవలరీ ఉంటుంది కదా ఇండియా పాకిస్తాన్తో. సో ఆ రైవలరీ కోసం దేర్ విల్ బి పీపుల్ హూ విల్ స్టిల్ వాచ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఆ ఇంకా కొన్ని వాళ్ళైతే బాయ్కాట్ చేద్దామంటారు, ఇంకొన్ని వాళ్ళైతే ఇంకా మా పొలిటికల్ వ్యూస్ వల్ల మేము చూడట్లేదు. కానీ ఒక క్రికెట్ పరంగా చూస్తే ఆ ఫ్యాన్స్ ఇంకా రైవలరీ ఆల్వేస్ ఉంటుంది అది. సో దానికి ఆ హైప్ ఇంకా ఆరా ఇంకా ఉంది. ఐ ఓకే, కెన్ ఐ కెన్ సే దట్ అట్లీస్ట్. ఓకే, ఓకే. బట్ కమింగ్ టు అంటే మన ఇండియా టీంకి సంబంధించి వీఆర్ వెరీ, అంటే మన బౌలింగ్ పరంగా చూసుకున్నా, బ్యాటింగ్ పరంగా చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ పరంగా చూసుకున్నా మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాము. అటు పాకిస్తాన్ కూడా, ఎందుకంటే మన ఏషియా కప్కు సంబంధించి వన్ ఆఫ్ ద కాంపిటేటర్ టీమ్గా ఏదైనా మనం కంపేర్ చేస్తున్నామంటే పాకిస్తానే. సో అలాంటిది మనం పాకిస్తాన్తో ఈరోజు ఫైట్ చేయబోతున్నాం, ఈరోజు వాళ్ళతో మ్యాచ్ ఆడబోతున్నాము. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇండియా టీంకి సంబంధించి చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ అలాగే మిడిల్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? Definitely, this is a new India setup, Andy. Because look, in the last 1.5 year, e setup to them the team is playing with it. This is the first tournament, T20 tournament. They're playing without both Virat Kohli and Rohit Sharma. So Yes. our experience of a very experience like this is the first time they are playing against Pakistan without Virat Kohli and Rohit Sharma in almost one decade, almost a decade and a half. Tarvata they're playing without Virat Kohli and Rohit Sharma. So our anticipation to party shoots there. They're playing with a different young squad. But Abhishek Sharma and youngsters, Yes. Shubman Gill youngsters. So పోల్చుకుంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వెరీ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళని రిప్లేస్ చేసి వీళ్ళు ఆడతారు. సో దట్ ప్రెషర్ ఇస్ ఆల్వేస్ గోన్ బి ఆన్ దెమ్. సో అట్లా చూస్తే ఇన్ ద లాస్ట్ 1.5 year వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఆడుతున్నారు. ఇప్పుడు ఏ టీమ్ తో అయినా బిఫోర్ ప్లేయింగ్ ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు, మనం డిఫెండింగ్ ఛాంపియన్స్, T20 వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆడుతున్నామని ఆ మైండ్ సెట్ లో వెళ్తారు. కానీ వాళ్ళు దే బిన్ డిఫెండింగ్ దట్ టైటిల్, అంటే ఓకే మేము వరల్డ్ ఛాంపియన్స్ అట్లా ఆడుతున్నారు పక్క. ఇప్పుడు వాళ్ళు గెలిచిన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దే ఓన్లీ లాస్ 3 matches. ఇంకా వాళ్ళు బోల్డ్ మ్యాచెస్ ఆడారు, ఒక 20+ matches ఆడారు టీమ్ ఇండియా. ఇంగ్లాండ్తో అయినా, సౌత్ ఆఫ్రికాతో అయినా, ఇంకా వేరే వేరే టీమ్స్ తో అయినా, కానీ ఓడిపోయినవే 3 matches. సో ఆ ప్రకారం దట్ ఈస్ అ వెరీ గుడ్ రికార్డ్. ఇంకా మన ఏషియా కప్ కి వెళ్ళే ముందు దిస్ ఇస్ ద ఫస్ట్ ఏషియా కప్ ఇస్ ద ఫస్ట్ T20 దే ప్లేయింగ్ ఆఫ్టర్ IPL. ఇప్పుడు జరిగిన టెస్ట్ తర్వాత అదంతా ఒక గుడ్ month and a half బ్రేక్ వచ్చింది. లాస్ట్ టైం ఇండియా ప్లే T20 అయితే అది ఇంగ్లాండ్ తోనే మార్చ్ లో అయింది. సో ఆ ప్రకారం చూస్తే దే ఆర్ ఫాలోయింగ్ అ గుడ్ స్ట్రాటజీ. ఇంకా లాస్ట్ టైం ఇండియా టీం ఒకవేళ ఒక కలిసి ఆడిన టోర్నమెంట్ ఏంటంటే అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ, అది కూడా దుబాయ్ లో. ఫార్మాట్ వేరే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సర్ఫేస్ లెవెల్స్ అవన్నీ ఉంటాయి కదా. సర్ఫేస్ అనేది, కండిషన్స్ అనేవి, ఇంకా కొన్ని ప్లేయర్స్ అనేవి దే షో సిమిలర్ ప్లేయర్స్, ఇంకా కండిషన్స్ కూడా చాలా సిమిలర్ గా ఉంటాయి అనొచ్చు. అది ఒక ఓడిఐ ఫార్మాట్, ఇది ఒక T20 ఫార్మాట్, ఒక సేమ్ ఫార్మాట్, సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చా? ఈ సిచ్యువేషన్ లో ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ట్రోఫీలో వాడిన స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళ సర్ఫేస్ బట్టి స్ట్రాటజీ చూస్ చేసుకున్నారు. సో బికాస్ అదే సర్ఫేస్ లో ఆడుతున్నారు అంటే దే కెన్ డూ ద సేమ్ థింగ్. అప్పుడు 4 spinners ఆడారు, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, ఇంకా వరుణ్. వాళ్ళు ఛాంపియన్స్ మొత్తం సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో వాళ్ళు అవే ప్లేయర్స్ ని మళ్ళీ వాడతారు. ఏంటంటే అప్పుడు బుమ్రా లేడు, ఇప్పుడు బుమ్రా మళ్ళీ వచ్చాడు. ఇంకా అటాక్ ఇస్ ఇంకా స్ట్రాంగ్ ఇప్పుడు బుమ్రాతో. ఏంటంటే ఇప్పుడు
బుమ్రా ఉన్న టీమ్ ఇస్ లక్కీ టీమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఐపీఎల్ లో అయినా టీమ్ ఇండియాలో అయినా యా బుమ్రా ఇస్ ద లక్కీయెస్ట్ టీమ్ అది అనొచ్చు. సో మ్మ్. పాకిస్తాన్ డెఫినెట్ గా ఇట్ ఈస్ అ వెరీ టఫ్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పుడు లాస్ట్ 2-3 వీక్స్ లో దే ప్లేడ్ ఇన్ యుఏఈ. మ్మ్. ఇప్పుడు దే హ్యాడ్ సిరీస్ అనమాట విత్ యుఏఈ విత్ యా ఆఫ్ఘనిస్తాన్. దట్ వాస్ అ వెరీ క్లోజ్ ట్రై సిరీస్ అనమాట. బట్ పాకిస్తాన్ ఎండ్ అప్ విన్నింగ్ బికాస్ వాళ్ళే అంటే మోర్ ఎక్స్పీరియన్స్ టీమ్, వాళ్ళే ఇంకా బెటర్ టీమ్ అనొచ్చు కదా, అనొచ్చు అట్లాగా. But Pakistan కానీ is also ఇప్పుడు one of the tough team, right? Already we are easily everyone tell us Pakistan is not it is our competitor team, but it is also one of the tough team. Many bowlers and batsmen are very there in the team, right? అవును, డెఫినెట్ గా వి కెన్ సే దట్. అంటే వాళ్ళు కూడా దేర్ ట్రై టు ఫాలో డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు చూస్తే లాస్ట్ 4-5 years లో చూస్తే పాకిస్తాన్ టీమ్ లో దర్ మెయిన్ ప్లేయర్స్ అనేది అని చెప్తే బాబర్ ఆజమ్ ఇంకా మొహమ్మద్ రిజ్వాన్. Yes. కానీ వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ అవ్వలేదు ఈ టీమ్ కి. దట్ ఈస్ బికాస్ ఇప్పుడు లాస్ట్ 2-3 years లో చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంత కన్సిస్టెంట్ గా అవ్వట్లేదు. అంటే T20 ఇస్ ఇన్ ఫార్మాట్, ఇట్స్ మోర్ అగ్రెసివ్ ఫార్మాట్. అండ్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. ఇప్పుడు చూడు ఐపీఎల్ లో చూస్తే 250+ లో స్కోర్. ఇంకా మొన్ననే ఇంగ్లాండ్ కూడా 300 ఫస్ట్ ఫుల్ మెంబర్ టీమ్ టు స్కోర్ 300+. సో ఈ ఫార్మాట్ ఇస్ గోయింగ్ వెరీ ర్యాపిడ్. కానీ అట్లాంటి ప్లేయర్స్ టు aggressively go to sustain in such a format, you need aggressive players as well. Okay. That formula the Pakistan team has realized with the new head coach Mike Hesson. Mike Hesson is a very smart individual. He's a New Zealand head coach. ఆయన ఏంటంటే ఆయన పాటించిన స్ట్రాటజీస్ కూడా చూస్తే ఇప్పుడు పిఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ కూడా గెలిచారు. ఇంకా ఐపీఎల్ కూడా ఆర్సీబీతో చేసినట్టు ఇప్పుడు పాకిస్తాన్ తో కూడా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే ఒక కాల్ తీసుకున్నారు. ఇట్లాంటి బాబర్ ఆజం ఇంకా విరాట్ కోహ్లీని వాళ్ళు పోల్స్తారు పాకిస్తాన్ ఫ్యాన్స్. సో అట్లాంటి ప్లేయర్ని విరాట్ కోహ్లీతో పోల్చినప్పుడు వాళ్ళని హీ మేడ్ ఎ కాల్ టు డ్రాప్ హిమ్ ఇన్ ద స్క్వాడ్. ఐ థింక్ ఇట్స్ పర్సనలీ వర్కింగ్ అవుట్. అంటే ఇప్పుడు ఎస్ అన్ని దే నాట్ విన్నింగ్ ఆల్ ద సిరీస్, దే విన్నింగ్ మోర్ మ్యాచెస్ దెన్ బిఫోర్, యూ కెన్ సే దాట్. ఇప్పుడు యంగ్స్టర్స్ మొహమ్మద్ హారిస్ లాగా, సైమ్ అయూబ్ లాగా, దీస్ ఆర్ ఆల్ who have been performing well for them and also performing in the Pakistan Super League as well. Okay. సో అదే పర్ఫార్మెన్సెస్ వాళ్ళు పిఎస్ఎల్ లో చేస్తే ఇంకా వాళ్ళు నేషనల్ టీమ్స్ లో చేసినప్పుడు దే ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు ఎంకరేజ్ సచ్ ప్లేయర్స్. ఇంకా లుక్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దేర్ డిస్కరేజింగ్ బాబర్ ఆజమ్ ఆర్ మొహమ్మద్ రిజ్వాన్. కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు వేరే లీగ్స్ ఆడండి, మీరు మంచిగా ఆడితే మళ్ళీ టీంలో రాణిస్తాం, కానీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఎక్స్పీరియన్స్ ఇంకా చేయండి. సో పాకిస్తాన్ టీం ఒక విజన్ తో ఇప్పుడు షైన్ షాఫీడి బౌలింగ్ లో లీడ్ చేస్తుంటూ దే కమ్ విత్ విజన్ టు మేక్ అ న్యూ టీమ్ అండ్ మేక్ బిగ్ కాల్స్. So in your view this is not easy match, at least some tough competition is there. నేను 100% అనొచ్చు. బికాస్ ఇప్పుడు నువ్వు మీరు ఎప్పుడైనా టఫ్ కాల్ చేసినప్పుడు రిజల్ట్ అయితే ఎల్ గో బిగ్ ఆర్ ఎల్ గో లో. వాళ్ళకైతే నేను లో వెళ్ళిందని అనలేను నేను, బట్ ఇట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ బిగ్ అని ఐ కెన్ సే అనమాట పాకిస్తాన్ టీమ్ కి. Okay. So what we choose if we win the toss, what is it is going to bat or ball? ఐ డెఫినెట్లీ బౌల్ అండి. బికాస్ అక్కడ దుబాయ్ మన హిస్టరీలో చూస్తే బౌలింగ్ ఇస్ డెఫినెట్లీ బౌలింగ్ ఫస్ట్ ఇస్ డెఫినెట్లీ అ కీ ఫ్యాక్టర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2021 వరల్డ్ కప్ ఏంటంటే దట్ వాజ్ వన్ బై ఆస్ట్రేలియా అండ్ దట్ హ్యాపెండ్ ఇన్ యుఏఈ. అక్కడ ఏంటంటే ద న్యూస్ వాజ్ లైక్ ఇఫ్ యూ విన్ ద టాస్ యూ విన్ ద మ్యాచ్. ఇంకా అదే జరిగింది, అదే 100% అది జరిగింది అక్కడ. ఎందుకంటే ఇఫ్ యూ సీ బిట్వీన్ ద ఫుల్ టీమ్ మెంబర్స్ గేమ్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దేర్ అనమాట. Now India, Australia, if they played, or England and New Zealand played, the team who won the toss won the match. And గెలిచిన వాళ్ళు ఎప్పుడైనా దే చోస్ టు బౌల్ ఫస్ట్. ఒకవేళ ఇండియా యుఏఈతో ఆడితే ఇప్పుడు యుఏఈ బౌలింగ్ చూస్ చేసినా బ్యాటింగ్ చూస్ చేసినా ఇండియా గెలవటం అది దట్ ఈస్ అ సర్టెనిటీ. సో టాస్ ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నౌ అంత ఇట్స్ నాట్ అ బిగ్ ఫ్యాక్టర్. అంటే లుక్ there's a thing called dew అనమాట. ఏంటంటే it's the moisture and the wetness that comes in the grass throughout the day. సో అది క్లైమేట్ తో సంబంధించిన విషయం అది. సో డ్యూ అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు బౌలింగ్ చేసినప్పుడు సెకండ్ బౌలింగ్ చేసినప్పుడు ద టీమ్ దట్ బౌల్స్ సెకండ్ విల్ బి హార్డ్, ఎందుకంటే బాల్ వెట్ గా ఉంటుంది కదా. సో ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది అప్పుడు. సో బ్యాటింగ్ కొంచెం ఈజీగా అవుతుంది చేసినప్పుడు. బట్ మీరు ఒకవేళ బౌలింగ్ చూస్ చేస్తే you have to make sure the team that's batting first gets a low total. అదైతే ఉంటుంది, ఎందుకంటే chasing also is not that easy also. But
స్టాట్స్ ప్రకారం అది బెటర్. యా 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 యా. అంటే ఏమైనా చేంజెస్ చేస్తారనుకుంటున్నారా టీంకి సంబంధించి? లాస్ట్ మ్యాచ్, ప్రీవియస్ మ్యాచ్ చూసుకున్నా, ఈ మ్యాచ్ చూసుకున్నా కూడా మోస్ట్లీ అదే టీం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే కొత్తగా ఏమన్నా స్పిన్నర్స్ని కానీ లేదంటే చేంజ్ చేసి, లేదంటే మిడిల్ ఆర్డర్ని కావచ్చు ఎవరినన్నా అడిషనల్గా యాడ్ చేసే అవకాశం ఉంటుందా, వీళ్ళలో రీప్లేస్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే పెద్దగా రిప్లేస్ చేసే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉండవు. ఇప్పుడు టీమ్ ఇండియాలో చూస్తే వాళ్ళకి రిప్లేస్ చేసే అలవాటు ఎక్కువ లేదు. ఒకవేళ పిచ్ ప్రకారం ఏమైనా ఉంటే వాళ్ళు అప్పుడే చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అదే గ్రౌండ్లో ఆడతారు. ఎస్ మేబీ డిఫరెంట్ పిచ్లో ఆడతారేమో, బట్ ఇప్పుడు దే ప్లేడ్ ట్రై సిరీస్ దాంట్లో ఇప్పుడు 2-3 మ్యాచెస్ జరిగినాయి ఏషియా కప్లో అక్కడ దుబాయ్లో. సో వాళ్ళు ఫాలో చేసిన స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకున్న స్క్వాడ్, వాళ్ళకున్న ప్లేయింగ్ లెవెన్, ఇట్ విల్ వర్క్అవుట్, ఇట్ విల్ హెల్ప్ దెమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళు అంటే మేబీ ఇంజరీ ఉంటేనే దిల్ చేంజ్, లేకపోతే యా. అది కూడా రాకుంటే ఐ డోంట్ థింక్ దిల్ చేంజ్ ఎనీథింగ్. Openers is the key role for the every match. So what we expect from openers? They get good score or in chasing or like first batting. What we expect from them? ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇన్ హైపోథెటికల్, ఈవెన్ పాకిస్తాన్ చేస్తే బెస్ట్ స్ట్రాటజీ ఇస్ టాప్ 6 గో హార్డ్ అట్ ద బాల్. Yes, that's super overs. మల్టీ Yeah. షాట్స్ చూస్తే, ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్స్ ఆర్ వెరీ క్రిటికల్. Yeah. ఎందుకంటే తర్వాత ఇన్నింగ్స్ తర్వాత వెళ్తే ఒక 10th ఓవర్ 15th ఓవర్ దాకా వెళ్ళినా ఇట్ విల్ బి టఫ్ టు మేక్ స్కోర్ దెన్, ఇట్ విల్ బి టఫ్ టు కాంట్రిబ్యూట్ దెన్. ఒకవేళ ఫస్ట్ 6-7 ఓవర్స్ వేస్ట్ అయితే తర్వాత అనుకుంటే ఓకే లెట్స్ ప్లే నౌ, అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో ఒకవేళ 1-2 వికెట్స్ పోయినా కూడా పర్వాలేదు, ఫస్ట్ 6 ఓవర్స్ ఒక 60 రన్స్ కూడా వచ్చినా అది గ్రేట్. ఎందుకంటే దుబాయ్ is not known to be not known to be a batting paradise. It is, Yes. Yeah. ఇప్పుడు So the highest score chase అక్కడ is 184. ఇప్పుడు ఈ రోజు చూస్తే 184 is nothing to chase. okay. What we expect? How much score India will predict? Like at least it is crossed 200 or below to 150 or 180? 200 అయితే నేను అనలే, అంటే 200 తేగలుగుతారు. నాట్ దట్ అది అది పక్కా అవ్వదని అని నేను అనట్లేదు, అది కష్టం అవుతుంది పక్కా, కానీ తెస్తే గ్రేట్. ఇంకా వాళ్ళ టీం ఉంది, దే హ్యావ్ ద టీమ్. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ లాంటి బ్యాట్స్మెన్ ఉంటే 200 ఛాన్స్ కి ఏ మ్యాచ్ కైనా ఉంటుంది వాళ్ళకి. బట్ రియలిస్టిక్ గా చూస్తే ఒక 170-175 ఫస్ట్ ఇన్నింగ్స్ తెస్తే దట్ ఈస్ అ వెరీ గుడ్ టోటల్, దట్ ఈస్ వెరీ కంపారిటివ్ టోటల్. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ కూడా ఉంది ఆ స్కోర్ డిఫెండ్. Okay. 160 is a competitive total. ఒకవేళ సర్టన్ గా మ్యాచ్ కావాలంటే ఒక 175 దాకా వెళ్తే ఇట్ ఇస్ యూ కెన్ గో ఇన్ టు బౌలింగ్ హ్యాపీలీ. గుడ్ నెంబర్ ఉంటే మనం ఈజీగా బౌల్ చేయొచ్చు. కొంచెం ఫ్రీడమ్ తో కొంచెం రిలాక్స్ గా చేయొచ్చు, ఇంకా స్ట్రాటజీ వాడుకొని. ఇంకా ఎందుకంటే మరీ 140-130 దాకా వెళ్తే అప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్ ఉండదంట. అంటే ఇంట్రెస్ట్ కూడా కాదండి, అది ఇప్పుడు మనం అనుకునే స్ట్రాటజీస్ ఉంటారు కదా. ఓకే, ఒకవేళ ఆ స్ట్రాటజీ పంచకపోతే రిస్కీ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఇప్పుడు రిస్క్ ఉన్న స్ట్రాటజీస్ వాడలేము ఒకవేళ 130-140 ఉంటే. ఓకే. ఎందుకంటే ఒకవేళ రిస్క్ వల్ల వాళ్ళు లెట్స్ సే దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రిస్క్ యూ టేక్, దే గో వెల్, దే గెట్ ద లాట్ ఆఫ్ రన్స్ దే నీడ్, అప్పుడు మన మీద అవుతుంది కదా అప్పుడు తర్వాత. ఓకే. బట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకి మస్ట్గా, అంటే ఆ మ్యాచ్ అంతా చూడటం కంటే విరాట్ కోహ్లీకి సంబంధించో లేదంటే రోహిత్ శర్మకి సంబంధించో వాళ్ళిద్దరు ఆ ఫైర్, ఆ బ్యాటింగ్ స్టైల్స్, వాటన్నిటిని కూడా మెయిన్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. క్రికెట్ ఆడియన్స్ అంతా కూడా విరాట్ కోహ్లీకి సంబంధించి, రోహిత్ శర్మకి సంబంధించి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు. ద టూ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు లేరు. సో వాళ్ళు లేకుండా ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్ హ్యాపెనింగ్ విత్ పాకిస్తాన్, రైట్? సో వాట్ డూ యూ థింక్? ఇప్పుడు వాళ్ళిద్దరు లేని ప్రజెన్స్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు? సో ఆ టైప్ ఆఫ్ గేమ్ని, ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ని, ఆ టైప్ ఆఫ్ ఫైర్ని సో ఇండియన్ టీమ్ గ్రాప్ చేయగలదా? 100% అండి. ఇండియన్ టీంలో జీన్స్ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. బికాస్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చినప్పుడు ఎథిక్స్, మోరల్ దే ఫౌండ్ ఇట్ బేసిక్లీ ఇన్ ది ఇండియన్ టీమ్ వాళ్ళు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వీరేందర్ సెహ్వాగ్ ఇంకా సచిన్ తెందూల్కర్ also played like Virat Kohli and Rohit Sharma. But now Rohit Sharma, Virat Kohli are not there. But kaakunda I believe the players like Shubman Gill, Abhishek Sharma can take the role. Shubman Gill, Virat Kohli, they have a similar playing style. Abhishek Sharma, Rohit Sharma also very similar playing style. So if they can atlati role వాళ్ళు కూడా తీసుకుంటే it will definitely it will give a resemblance of Virat Kohli and Rohit Sharma, definitely. ఇంకా శుభ్మన్ గిల్ గుడ్ మెచ్యూరిటీ. ఇప్పుడు రీసెంట్ గానే he played a 5 test match series. He was the captain.
ఫస్ట్ సిరీస్కి ఇంకా ఇంగ్లాండ్తో క్యాప్టెన్సీ, సో ఇంగ్లాండ్ అగేన్స్ట్ గా క్యాప్టెన్సీ చేశారంటే ఇంకా దాంతో 2-2 హీ గాట్ ద సిరీస్ లెవెల్డ్. సో కొంచెం మెచ్యూరిటీ వచ్చింది శుభన్ గిల్కి. ఇంకా మెచ్యూరిటీ విరాట్ కోహ్లీ ఆల్సో హ్యాడ్ దట్ మెచ్యూరిటీ అట్ అ వెరీ యంగ్ ఏజ్. ఇంకా అది శుభన్ గిల్ కూడా కనిపిస్తుంది. సో ఆ ఆ బ్యాలెన్స్ ని కూడా ఫిల్ చేయడానికి శుభన్ గిల్ ఇస్ దేర్, విచ్ విరాట్ కోహ్లీ ఆ బ్యాలెన్స్ ఏం పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ ముందు, ఆ బ్యాలెన్స్ ని ఫిల్ చేయడానికి శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఇంకా రోహిత్ శర్మ ముందు వచ్చిన ఎక్స్ప్లోసివ్ స్టార్ట్ ఏంటంటే ఇప్పుడు మన 2023 వరల్డ్ కప్, ఇంకా రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూస్తే హీ గేవ్ వెరీ ఎక్స్ప్లోసివ్ స్టార్ట్స్. కానీ ఆ వాయిడ్ ని ఫిల్ చేయడానికి అభిషేక్ శర్మ ఇస్ డెఫినెట్లీ ద కరెక్ట్ బ్యాట్స్మెన్. ఇప్పుడు ఆయన స్కోర్స్ చూస్తే ఇప్పుడు ఈ ఇయర్ ముందు ఇంగ్లాండ్ తో ఆడినప్పుడు 140 కానీ ఎస్ఆర్హెచ్ కోసం ఆడినప్పుడు, మరి ఆ స్ట్రైక్ రేట్ కూడా చూసినప్పుడు 200+ స్ట్రైక్ రేట్స్ ఉన్నప్పుడు, అట్లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ లక్కీ. ఓకే 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 సో దిస్ ఈస్ ద ఫుల్ ప్లేట్ ఆఫ్ లైక్ ఇట్స్ అ బిర్యానీ, వాట్ వి సే ఆంధ్ర బిర్యానీ ఆర్ ఇండియన్ బిర్యానీ స్టైల్ ఆఫ్ మ్యాచ్, రైట్? ఐ మీన్ ఇట్స్ ఇండియన్ మసాలా మ్యాచ్. సో ఫైనల్లీ విత్ కంక్లూడ్ చేస్తూ, వాట్ యు సే అబౌట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్? అంటే వాట్ ఐ కెన్ సే అబౌట్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఆర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఏంటంటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ మ్యాచ్ని లుక్, ఎస్ దెర్ ఆర్ డిఫరెంట్ సినారియోస్, పొలిటికల్ సినారియోస్ అయినా ఆర్ క్రికెట్ పరంగా చూస్తే, let the players do their job, let the players have their fun, because అంటే లుక్ పొలిటికల్ వ్యూస్ ఉండొచ్చు, ఐ గెట్ దట్, ఎవ్రీవన్ హ్యాస్ ద బిలీవ్స్, కానీ ప్లేయర్స్ మీద చూపించడం అది దట్ ఇస్ నాట్ రైట్, ఐ ఫీల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒకవేళ ఫ్యాన్స్ పరంగా చూస్తే కూడా, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సపోర్ట్ ఇండియా అండ్ వాచ్ ద మ్యాచ్. మీకు ఆ రైట్ ఉంది, మీకు ఆ రైట్, ఇప్పుడు మ్యాచ్ చూస్తారైనా ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వాచ్ ద మ్యాచ్, ఆ రైట్ ఉంది. కానీ ప్లేయర్స్ మీద జస్ట్ ఏకపోతే అదే బెటర్. ఇంకా మ్యాచ్ ప్రకారం చూస్తే, ఒక క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, ఇట్ విల్ బి అ వెరీ ఎంటర్టైనింగ్ మ్యాచ్. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఎలాగ ఆడతారు, ఇంకా బాబర్ ఆజం కూడా లేడు, బాబర్ ఆజం కూడా పెద్ద ప్లేయర్స్ పాకిస్తాన్కి, వాళ్ళకి కూడా లేదు. సో దీస్ ఆర్ న్యూ ఫ్రెష్ లుక్ పాకిస్తాన్ ఇండియా టీమ్స్. ఇంకా ఇప్పుడు మనం వచ్చే T20 వరల్డ్ కప్ కి కూడా ప్రిపేర్ చేస్తారు ఇద్దరు టీమ్స్. సో ఇప్పుడు దిస్ కెన్ బి లైక్ అ వార్మ్ అప్ ఫర్ దట్ గేమ్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆడతారు పక్క T20 వరల్డ్ కప్ లో. ఆ మ్యాచ్ లేకుండా వాళ్ళు పక్క ఉంటారు, ఆ మ్యాచ్ ఎప్పుడైనా ఉంటుంది. ఒకవేళ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండకపోయినా మ్యాచ్ ఉంటుంది. సో దిస్ ఇస్ లైక్ అ వార్మ్ అప్ అండ్ దిస్ ఇస్ లైక్ అ గుడ్ breather. Pero yes, this is important match. ఒకవేళ the team that loses also is not that bad in the not that bad of a situation for the Asia Cup, because తర్వాత కూడా comeback ఇవ్వచ్చులే Asia Cup లో. That is the advantage point in Asia Cup. ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే you can give a comeback. So it's warm up for మన ఫ్యూచర్ టీమ్స్ తో. ఇప్పుడు ఒకవేళ శ్రీలంకతో, బంగ్లాదేశ్తో, ఆఫ్ఘనిస్తాన్తో ఆడినా it can help. But yeah, డెఫినెట్ గా ఇండియా పాకిస్తాన్ ఇంకో మ్యాచ్ ఉంటుంది. అదైతే నేను చెప్తా, ఇది ఫస్ట్ మ్యాచ్ కాదు ఏషియా కప్ లో, 2 మ్యాచెస్ ఉంటుంది. ఇంకా ఇండియా పాకిస్తాన్ కి ఇంకో మ్యాచ్ ఉంటుంది. సో యా, అట్లా మేబీ ఇట్స్ హ్యాపెన్ ఇన్ ఫైనల్ ఆల్సో. మేబీ ఫైనల్. ఇప్పుడు Super 4 లో కూడా ఆడతారు పక్కా. Super 4 ఐ బిలీవ్ పాకిస్తాన్ అండ్ ఇండియా విల్ క్వాలిఫై ఫర్ Super 4, ఇద్దరు క్వాలిఫై అవుతారు. ఇంకా అప్పుడు కూడా ఆడతారు. ఇంకా మళ్ళీ ఫైనల్స్ వస్తే ఫైనల్స్ కి ఆడతారు మళ్ళీ. ఇంకా లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ మ్యాచ్ టుడే. థ్యాంక్స్ అద్వైత్, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ దిస్ మ్యాచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ఇండియన్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి అద్వైత్ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.